బాన్సువాడలో పోచారం కుటుంబం అరాచకాలు పెరిగిపోయాయని, పోచారం నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారని బాన్సువాడ నియోజకవర్గ సీనియర్ నేత ఎలమంచిలి శ్రీనివాసరావు తెలిపారు. ఇసుక మాఫియా నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మాఫియా వరకు ప్రతి దాంట్లో పోచారం కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో అవినీతి పాలనకు ఎండుకాటు పడుతుందంటున్న శ్రీనివాసరావుతో ఫేస్ టు ఫేస్. కర్ణాటకలో గెలుపొందడంతో తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగింది. అనేక మంది కూడా ఆశావాళ్ళు రానున్న ఎన్నికల్లో కూడా తాము సైతం పోటీ అంటూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తాను కూడా పోటీ చేస్తామని చెప్పి కూడా ఇటు డీసీసీ డెలిగేట్ ఎలమంచిలి శ్రీనివాసరావు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వీరు అడిగి మరి తెలుసుకుందాం. చెప్పండి, మీ రానున్న ఎన్నికల్లో మీరు పోటీ చేస్తామనుకుంటారు. ముఖ్యంగా మీ ఎలా ఉండబోతుంది, ప్రణాళిక ఎలా ముందుకు వెళ్తున్నారు? అసలు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 94 నుంచి 2023 వరకు 5 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ మరి ఒక పర్యాయం గెలిచిన సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులే ఉన్నాయి తప్ప ఎలాంటి వేరే అంటే శ్రీనివాసరెడ్డి గారు ఒక 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒక బై ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి కూడా రొటీన్గా సాంప్రదాయంగా బడ్జెట్లో ప్రయారిటీ ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆయా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రకారం వచ్చినాయి తప్ప ఆయన ప్రత్యేకంగా తెచ్చిన ఏమీ లేవని చెప్తా ఉన్నాం. ఈ క్రమంలో మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా మా నియోజకవర్గం పెద్ద ఎత్తున రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గం. రైతాంగం సంక్షేమం కోసం మరి ఒక 4-5 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ ఈ ప్రాంత వాసులు ఓటమి చెందినప్పటికీ కొన్ని నిర్ణయాలు మా పార్టీ చేసిన కొన్ని నిర్ణయాల తప్పుల వల్ల కూడా శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తూ వచ్చారు. ఇవాళ రైతాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, మిగతా అన్ని వర్గాల వ్యక్తులు ఏం మాట్లాడుతుంటారంటే ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పనిచేసే బలమైనటువంటి నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చింది. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రైతాంగ సంక్షేమం చూడాలంటే కాంగ్రెస్ పార్టీని ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తామన్నటువంటి మాటల్ని ఇలా మేము స్ఫూర్తిగా తీసుకొని 5 పర్యాయాలు గెలిచిన శ్రీనివాసరెడ్డిని ఓటమి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తల స్ఫూర్తితో నేను ఈ అభ్యర్థిత్వం అడుగుతున్నాను చెప్తాను. మీరు చెప్తున్నారు 5 సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి గెలిపోయినారు. అలాంటి వ్యక్తిని మీరు ఢీ కూడా పోతున్నారు. అసలు మీ ధీమా ఏంటి? అసలు ఎలా? శ్రీనివాసరెడ్డి గారి ఓటమి చాలా చిన్నది. కాంగ్రెస్ పార్టీ బలమైంది ఒకటి. రెండోది, మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చాము కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీలో 30-40 ఏళ్ల చరిత్రలో ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. రెండోది, శ్రీనివాసరెడ్డి గారికి నియోజకవర్గ పరిధి దాటిన తర్వాత శ్రీనివాసరెడ్డి గారు పెద్ద వ్యక్తిగా లేకపోతే ఒక స్టేచర్ ఉన్న వ్యక్తిగా కనపడతారు, కానీ నియోజకవర్గంలో ఆయన కొడుకులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, ఆ పనులు ఏ రకంగా ఉన్నాయంటే ఈ నియోజకవర్గం మొత్తాన్ని బానిసతత్వానికి తీసుకెళ్లినటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యుడు ఒకరే ఉంటే స్పీకర్ చాటున మా నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితిని ఇలా స్పష్టంగా ఓటర్లు చూసి ఇది కరెక్ట్ కాదనేటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చిన సందర్భాన్ని కూడా చెప్తూ ఆయన నియోజకవర్గాన్ని 2 భాగాలుగా విభజించి ఈ ప్రాంతం నువ్వు చూసుకున్నటువంటి పరిస్థితిని ఉంచుతూ కూడా మరి ఇక్కడ గెలిచినటువంటి టీఆర్ఎస్ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, వివిధ పార్టీ శ్రేణులు కానీ అందరినీ ఏ రకమైనటువంటి పరిస్థితి అంటే కేవలం వాళ్ళని దిష్టి బొమ్మలకు పక్కన పెట్టుకుని ప్రారంభోత్సవాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ శ్రీనివాసరెడ్డి కుమారులు ఉంటేనే చేయాలా లేదా చేయకూడదు అనేటువంటి పరిస్థితికి నియోజకవర్గాన్ని దిగజార్చిందంటే ఆయనకు ద్వితీయ శ్రేణి నాయకత్వం మీద ఎంత నమ్మకం ఉందో, ఎంత మరి ఆయనకి ఏహ్యభావం ఉందో స్పష్టంగా ఉందని చెప్తూ అభివృద్ధి పేరుతో పెద్ద ఎత్తున శ్రీనివాసరెడ్డి ఆయన కుమారులు దోపిడీ చేశారనేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. దానికి కొన్ని ఉదాహరణలు మేము ఏం చెప్తున్నామంటే రైతాంగానికి యంత్రలక్ష్మి ట్రాక్టర్లు ఇచ్చారు. యంత్రలక్ష్మిలో విరివిగా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మిగతా నియోజకవర్గాల కంటే ఇక్కడ యంత్రలక్ష్మి ట్రాక్టర్లు ఎక్కువ తెచ్చినప్పటికీ అనర్హులకి పారదర్శకత లేకుండా అనర్హులకు ఎక్కువ ఇచ్చినటువంటి సందర్భం. అనర్హులు కూడా ఏ రకమైనటువంటిది అంటే ట్రాక్టర్కు విలువలో మంజూరుకు కొంత అమౌంట్ నేరుగా ఒక మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్ని వాళ్ళే తీసుకొని ఆ ట్రాక్టర్ షోరూమ్ ద్వారా ఏదైతే షోరూమ్ వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్ కూడా వేరే వాళ్ళకు పోకుండా వాళ్ళే నేరుగా వ్యాపారం చేసినటువంటి సందర్భం నేను చెప్తాను. ఇంకొక సందర్భం
గృహ నిర్మాణానికి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున 11,000 ఇళ్ళు తెచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ మొన్న మేము బాన్స్వాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి మొన్నటి భారీ వర్షాలకి రమారమి దగ్గర 2-2.5 వేలు టార్పాలిన్లు పంచినామే. అంటే ఇన్ని ఇండ్లు ఇంకా కూలిపోయే పరిస్థితి, నీళ్లు చెమ్మగిల్లి ఇండ్లలో ఉండలేని పరిస్థితికి ఇంకా బీద పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారంటే మరి 11,000 ఇల్లు ఎక్కడికి వెళ్ళాయని మేము అడుగుతాం. ఈ బానిస సంఖ్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపిస్తేనే ఈ నియోజకవర్గంలో సమానత్వం వస్తుంది అన్నటువంటి ప్రధాన ఓటర్ నిర్ణయమే మాకు స్ఫూర్తి అని చెప్తున్నాం. అంటే ఎక్కడ లేని విధంగా కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసాం. ముఖ్యంగా ఎక్కడ లేని విధంగా డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చాము. ఖచ్చితంగా ఓట్లో వచ్చే ఎన్నికల్లో తమనే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేము స్పష్టంగా చెప్తున్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇండ్లు ఇస్తే నేరుగా లబ్ధిదారుడు అకౌంట్లు వేసినాం, లేదు రుణమాఫీ ఇస్తే నేరుగా లబ్ధిదారుడు అకౌంట్లు వేసినాం, పెన్షన్ ఇస్తే నేరుగా లబ్ధిదారుకు చెల్లించినాం. ఇవాళ పరిస్థితి లేదు ఈ నియోజకవర్గంలో. ఇండ్లు ఇస్తే బినామీ కాంట్రాక్టర్ని వాళ్ళ కార్యకర్తలను పెట్టి ఒక గ్రామంలో ఒక 50 ఇండ్లు మంజూరైతే ఆ 50 ఇండ్లకు మొత్తాన్ని ఒకేసారి వాళ్ళ అకౌంట్ కాంట్రాక్ట్ సిస్టమ్ పేరు మీద వాళ్ళ అకౌంట్కి వేయించుకొని వాళ్ళు వేరే పనులకి ఈ మొత్తాన్ని వాడుకొని లబ్ధిదారులని 6 నెలలు ఏడాదిన్నర ఇబ్బందులు పెట్టి లబ్ధిదారులు అందరూ కలిసి ఒక దగ్గరకు వచ్చి ఏమైంది మా పైసలను నిలదీసే వరకు వాళ్ళ అకౌంట్లలో వాళ్ళకి చెల్లింపులు జరగనటువంటి పరిస్థితి. ఈ చెల్లింపులు జరగని క్రమంలో మరి నిధులు తీసుకెళ్ళి వేరే దగ్గర కూడా వాళ్ళు వేరే వ్యవహారాలకి వేరే వ్యాపారాలకు వాడుకుంటే భరించలేని పరిస్థితుల్లో శ్రీనివాసరెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యే వరకు కూడా పేమెంట్లు జరగని పరిస్థితి ఉన్నదంటే ఆయన కొడుకుల పరిస్థితి ఎంత నికృష్టమైన పరిస్థితుల్లో లబ్ధిదారులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంటే మరి లబ్ధిదారులు ఎకరం అరెకరం ఈ ప్రాంతంలో ఇవాళ మా ప్రాంతంలో ఒక ఎకరం కొనాలంటే ఒక్కొక్క దగ్గర 60 లక్షలు 70 లక్షలు 30 లక్షలు తక్కువ 30 లక్షలు తక్కువ మా ఏరియాలో ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉంటే భూములు అమ్ముకొని ఇల్లు కట్టుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు కూడా ఇంకా చాలామందికి పెండింగ్ ఇండ్ల బిల్లులు వేయనటువంటి పరిస్థితి ఉంది. ఇంకో సందర్భం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మరి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇవాళ ఏవైతే శ్రీనివాసరెడ్డి గారు నేను 11,000 ఇల్లు కట్టినా అంటుండో ఆ ఇండ్లు కట్టడానికి అనుకూలమైనటువంటి ఇండ్ల స్థలాలను మేము కొన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఏ గ్రామంలో కూడా 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు కూడా కొన్నటువంటి బాన్స్వాడ లాంటి ప్రాంతంలో పట్టణంలో ఇంకెక్కువ కొన్నటువంటి పరిస్థితి. ఇవాళ మేము కొన్నటువంటి ఇండ్ల స్థలాల వల్లనే కేవలం శ్రీనివాసరెడ్డి గారు ఇండ్లు కట్టగలిగిన కానీ లేకపోతే ఈ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టేటువంటి పరిస్థితి లేదు అని స్పష్టంగా చెప్తాను. నిన్న నిజామాబాద్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి సాధించలేరు, ఇలా ముందుకెళ్తున్నారు, ఏ ముఖం పెట్టుకుని ముందుకెళ్తున్నారు ప్రజల వద్దకు అన్నట్టు కేటీఆర్ గారు నిన్న మాట్లాడిన దాంట్లో ఆయన ఒక అజ్ఞానం తెలుస్తూ ఉంది. ఏ రకంగా చెప్తున్నారని మీరు అనొచ్చు నన్ను. కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడి మీరు ఒక్కసారి ఆయన బయటలు చూడండి. జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్లు జాతీయ పార్టీలు అయితే మాది ప్రాంతీయ పార్టీ అన్నాడు. అవగాహన లేని మాటలు, అవగాహన వ్యవహారం, తండ్రి చాటును ఏదో ఉద్యమంలో లేకుండా తండ్రి చాటును వచ్చి వాళ్ళ రాజకీయాలు మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నదని ఆయన ఒకసారి మాట్లాడుకొని చెప్పాలని చెప్తాను. బీఆర్ఎస్ అనేది ఇప్పుడు జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీ ఆయనకే అవగాహన లేకపోతే ఆయన మాటలు మేము ఎందుకు విశ్వసించాలా, ఆయన మాటలను పట్టుకొని మేము ఎందుకు దాని మీద ఎందుకు మాట్లాడాలని అడుగుతున్నాం. ముఖ్యంగా మీరు రానున్న ఎన్నికల్లో కూడా బాన్స్వాడ నుండి కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తామనుకుంటారు. మీ అధిష్టానంకు మీ సమాచారం తీసుకెళ్లారా, ఏమన్నారు వాళ్ళు? ఆశావాహులు చాలామంది ఉంటారు. నేను ఒక ఆశావాదిని. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంత పరిస్థితులు ఇవాళ స్పష్టంగా ఒక పని చేస్తూ ఉంది. మా అధినాయకత్వం రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ కొన్ని సర్వే టీంలని నేరుగా వాళ్ళే పంపి గతంలో మా నాయకత్వంలో ఒక క్లిష్టమైన పరిస్థితి ఏముండే అంటే ఒక ప్రాంతంలో ఒక నాయకుడు ప్రమేయం ఉండి ఈయన నా మనిషి నీ మనిషి అనేటువంటి ఇచ్చి బీఫామ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కొంత ఉంటే ఇవాళ దానికి భిన్నంగా వాళ్ళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎంత పరిణితి చెందిందంటే అసలు మేము ఊహించలేని పరిస్థితి. ఇంతటి సమర్థవంత నాయకత్వం కావాలని మేము కోరుకోవడంలో ఆయన క్రమక్రమంగా మారుతున్న ఇవాళ ఎంత పరిజ్ఞానంతో అంటే ఆయన నిన్న పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం దేశమంతా ఆశ్చర్యపోయి రాహుల్ గాంధీనా ఇట్లా మాట్లాడుతుండ అనేటువంటి పరిస్థితికి మేము ఇవాళ ఆ స్పందనగా అధిష్టానం స్పష్టంగా నిర్ణయం ఉంది. సునీల్ కన్గోల్ అనే సర్వే సంస్థ కాకుండా ఇది కాకుండా
వాళ్ళు సొంతంగా కూడా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇద్దరు సర్వే సంస్థలు పంపించి వాళ్ళకు ఉన్నటువంటి ఒక 3-4 సర్వే సంస్థలకు ఉన్నటువంటి అక్కడ ఎవరైతే స్థానికంగా బలంగా పనిచేస్తారో కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తారో కాంగ్రెస్ పార్టీకి నమ్మకస్తులు ఎవరు, కాంగ్రెస్ పార్టీ ద్రోహులు ఎవరు, కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటే రేపు ఈ రాష్ట్రంలో అధికారంలో వస్తారనేటువంటి మా నాయకులు మా నాయకురాలు స్ఫూర్తితో మేము ఇవాళ ముందుకు వచ్చి ఆశావాహంగా పనిచేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత బాన్స్వాడ నియోజకవర్గంలో ఎలా ఉంది కాంగ్రెస్ పరిస్థితి? ఏమైనా కొద్దిగా పెరిగిందా? స్పష్టంగా మహారాష్ట్ర కర్ణాటక బోర్డర్ ఉన్నటువంటి ఈ ప్రాంతం కర్ణాటక ఫలితాలు స్పష్టంగా మా పార్టీ మీద చాలా ప్రభావితం చేసింది. అదొకటి మా నాయకుడు చేసినటువంటి భారత్ జోడో యాత్ర ఈ ప్రాంతంలో మరి జుక్కల్ ప్రాంతం మీదుగా మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం వెళ్ళిన సందర్భంగా ఆ యాత్రకు స్ఫూర్తితో ఓటర్ ఇవాళ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ దౌర్జన్యాలు చేస్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని ఒకసారి పక్కకు పెడదామనేటువంటి స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో మాకు గెలుపు సాధ్యమవుతుంది. ప్రధానంగా ఇటు బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి హయాంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగాలని చెప్పి ముఖ్యంగా అలా కుమారుల అరాచకాలు మాత్రం కొనసాగుతున్నాయని చెప్తున్నారు. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత ఇటు బాన్స్వాడ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్లో జోష్ పెరిగిందని చెప్పి తాను కూడా ఈ సందర్భంగా కూడా తాను కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధమని చెప్పి యలమంచిలి శ్రీనివాస్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటు రానున్న ఎన్నికల్లో మాత్రం ఇటు బాన్స్వాడలో మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని చెప్పి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మాన్స్, బాన్స్వాడ నుండి.